ఆకులు వేసుకొని కూర్చోండి. అరే అశ్విని, అమ్మగారు చేసిన పప్పు చాలా రుచికరంగా ఉందిరా. అవునురా, ఈ దప్పలం కూడా చాలా బాగున్నది. అయితే గురు అమ్మగారిని వంటలు ఎలా చేస్తున్నారో అడుగుదాంరా. సరేరా. మనం చాలా కడుపు నిండా తిన్నాం కదరా. అవును రోయ్. సరేరా, అందరూ కడుపు నిండా భోంచేశారుగా? చేశాం గురువు గారు. సరే, కొంచెం సేపు మరి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. అలాగే గురువు గారు. అరే గురువు గారు పడుకుంటున్నారు రా, సేవ చేద్దాం పదండ్రా. అరే పదండ్రా, గురువు గారికి మనం సేవ చేసుకుందాం రా. అలాగే రా. మరి పదండి. రే, నీ కాలు కన్నా నా కాలే మంచిదిరా. నీ కాళ్ళ కంటే నా కాళ్ళే మంచిదిరా. కాదురా, నా కాలే మంచిది. అరే నా కాళ్ళని ఏదో అన్నావు అనుకో, నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నా కాళ్ళు నువ్వేమన్నా అన్నావు అంటే నీ కాళ్ళు నరికేస్తాను రా. నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నీ కాళ్ళు నేను నరికేస్తాను రా. నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను. నువ్వు నా కాళ్ళని ఏమన్నా అన్నావు అంటే నీ కాళ్ళని నరికేస్తాను రా. అరే నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నేను నీ కాళ్ళు నరికేస్తాను రా. నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నేను నీ కాళ్ళు నరికేస్తా. అరే మేము చేతులు పట్టుకుంటాం, మీరు నరికేయండి. నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నీ ఆ కాళ్ళు నేను నరికేస్తాను రా. నేను నీ కాళ్ళని ఎరగొట్టేస్తాను రా. నా కాళ్ళని ఏమన్నా అన్నావు అంటే నీ కాళ్ళు నరికేస్తాను రా. ఎరగొట్టేస్తాను రా. అరే అరే, ఏం చేస్తున్నారా నన్ను? ఒసే వీళ్ళేం? అరే ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అమ్మగారండి, వీడు నా కాళ్ళు మంచిది కాదంటున్నాడు, అందుకనే వాడి కాళ్ళని ఎరగొట్టేస్తున్నాను. వీడేమో నా కాళ్ళని ఎరుకొట్టేస్తా అంటున్నాడు, అందుకే వాడి కాళ్ళు నేను నరికేస్తున్నాను. వదలండ్రా, నన్ను వదలండ్రా. అసలు లేవండి, లేవండి. ఊరుకోలేవే, ఎందుకు గురువుకి సేవలు చేద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ ఉట్టి మూర్ఖులండి. మూర్ఖులైనా కానీ చాలా మంచివారు, గురువుకి సేవ చేద్దాం అనుకున్నారు. చూడు, మమ్మల్ని క్షమించండి గురువు గారు. సరే సరే, మీరందరూ లెగవండి. ఎగిచి పొలానికి వెళ్ళి కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు పీకి రండి. అలాగే గురువు గారు. సరే బయలుదేరండి. సాములు, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సాములు? కళ్ళు కానరాట్లేదా? చెట్టు నరుకుతున్నాను. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కుంటే కింద పడతావు స్వామి. మాకు తెలుసు వెళ్ళు.
ఈ బాబు చెప్పింది నిజమే. ఇతనికి జ్యోతిష్యం తెలిసినట్టుంది. అందుకే నేను పడతానేమోనని ముందే తెలిసింది దీనికి. ఓయ్ బాబు, నీకు జ్యోతిష్యం బాగా తెలిసినట్టుందే. అవును. నేను కింద పడతానని నీకు ముందే తెలుసా? అవును. అయితే నీకు తెలిసిన జీవిత సత్యం ఏదో ఒకటి చెప్పు. ఒక మనిషి గుండె కొట్టుకోకపోతే ఆ మనిషి చచ్చిపోయినట్టు. నీకు తెలుసా? అవునా? మనిషి గుండె కొట్టుకోకపోతే మనిషి చనిపోయినట్లా? నాకు ఈరోజు ఒక పెద్ద జీవిత సత్యమే నాకు తెలిసింది. ఈసారి నేను మా వాళ్ళతో కూడా చెప్తా. అరే, మనిషి గుండె కొట్టుకోకపోతే మనిషి చనిపోయినట్లంటరా? అవునరా. ఒరే, వాన పడుతుంది, ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం, పదరా. పదండ్రా. అరే, ఇంకా వర్షం ఆగిపోయినట్టుంది, పదండ్రా ఇంకెళ్దాం. అలాగే రా. మరి పదండి. అరే, మనం వచ్చినప్పుడు ఏరు లేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఒరే, నాకు తెలిసి ఇది వర్షం కారణంగా వచ్చి ఉండిద్దేమోరా. ఇప్పుడు మనం ఏరుని ఎలా దాటుకొని వెళ్దాం రా? అరే, ఒకవేళ మనం దాటితే ఏరు తినేసిద్దిరా. అయితే ఒక పని చేద్దాం రా, ఏరు నిద్రపోయిన తర్వాత మనం ఏరుని దాడదాం. అరే, ఏరు నిద్రపోయిందో లేదో మనకి ఎలా తెలిసిద్దిరా? అరే, ఒక పని చేద్దాం రా. ఏంటిదిరా? ఒక కాగడా తీసుకొచ్చి ఏరులో పెట్టి ఏరు నిద్రపోయిందా లేదా చూద్దాం రా. సరేరా. సరేరా. అమ్మో, ఏరు నిద్రపోలేదురా. అయ్యో, ఏరు నిద్రపోలేదురా. కొంతసేపు ఆగి ప్రయత్నిద్దాం. ఒరే, మనం ఇంటికి వెళ్ళగలమంటావా ఈ ఏరు దాటి? తెలియదురా, నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను. అరే, ఏరు నిద్రపోయిందిరా, వెళ్దాం పదండ్రా. అవునరా, వెళ్దాం. ఒకరి చేతి ఒకటి పట్టుకొని వెళ్దాం, పదండ్రా. ఒరే భరణి, నాకు సందేహం రా. ఏమిటిదిరా అది? మనందరం వచ్చామో లేదో అని సందేహం. అయితే ఎవరో ఒకరు వెళ్ళి లెక్క పట్టండిరా. నేను లెక్క పెడతారా? అలాగేరా. 1 2 3 4 5 6. అరే, మనం 6గురమే ఉన్నాంరా. ఏరు ఒకని తినేసిందేమోరా. అయితే ఆగురా, నేను చూస్తాను. 2 3 4 6. అరే, మనం 6గురమే ఉన్నాంరా. నిజంగానే ఏరు ఒకరిని తినేసిందిరా. ఆగురా, ఒకసారి నేను కూడా లెక్క పెట్టి చూస్తాను. 1 2 3 4 5 6. అరే, నిజంగానే ఏరు ఒకరిని మింగేసిందిరా. అయ్యో అయ్యో, ఏరు ఒకరిని తినేసిందిరా. అయ్యో అయ్యో అయ్యో, పొద్దున అనగా వెళ్ళారు పిల్లలు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడున్నారో ఏంటో. అరే, ఇక్కడే ఉన్నారా? ఏంటి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు? గురువుగారు, మాలో ఒకరిని ఏరు మింగేసింది గురువుగారు. రే ఏడవకండిరా, ఒకసారి లెక్క పెడదాం, నుంచోండిరా. అలాగే గురువు గారు.